హాయ్ ఫ్రెండ్స్, గోబీ ఫ్రై రెసిపీ చూపించేస్తాను, వచ్చేయండి. కాలీఫ్లవర్ని బాగా ఒలుచుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లోకి కాలీఫ్లవర్ వేసి పసుపు వేసి రాళ్ళు ఉప్పు వేసి హీట్ అయ్యాక అది ఆఫ్ చేసేయాలి. వడగొట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఆ కాలీఫ్లవర్ ముక్కలన్నీ దాంట్లోకి వేసుకోవాలి. మైదా 2 స్పూన్స్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఒక గంట వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కలర్ ప్యాకెట్ కొంచెం తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. గోబీ అంతా ముక్కలకి అంటేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండిని ½ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆ గోబీ పీసెస్ వేసేసుకోవాలి. గోబీ కాలడానికి టైం పడుతుంది. కాలాక పైకి తేలుతుంది, తీసేసుకోవాలి. ఎంతో టేస్టీ గోబీ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, గోబీ ఫ్రై రెసిపీ చూపించేస్తాను, వచ్చేయండి. కాలీఫ్లవర్ని బాగా ఒలుచుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లోకి కాలీఫ్లవర్ వేసి పసుపు వేసి రాళ్ళు ఉప్పు వేసి హీట్ అయ్యాక అది ఆఫ్ చేసేయాలి. వడగొట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఆ కాలీఫ్లవర్ ముక్కలన్నీ దాంట్లోకి వేసుకోవాలి. మైదా 2 స్పూన్స్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఒక గంట వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కలర్ ప్యాకెట్ కొంచెం తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. గోబీ అంతా ముక్కలకి అంటేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండిని ½ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆ గోబీ పీసెస్